ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ప్రపంచంలో ఉండే శ్రీమతి పోతులూరి వీరబ్రహ్మేంద్ర భక్తులందరకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ నెల 28వ తేదీన వీరబ్రహ్మేంద్ర మఠంలోన కందిమల్లపల్లిలో బ్రహ్మంగారి మఠాధిపతిని పీఠాధిపతులను ఎన్నుకుంటున్నారు. కాబట్టి మరియు వీరబ్రహ్మేంద్ర భక్తులంటే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. వీరబ్రహ్మేంద్ర భక్తులంటే మంచి తెలివైన వారు, మంచి దైవభక్తులు, మంచి జ్ఞానవంతులు. కాబట్టి మీకందరకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాము. మరియు ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చేసినాడంటే, మఠాధిపతులు ఎవరు ఉంటే మంచిది, ప్రపంచమంతా సుఖశాంతులతో, పాడి పంటలతో, విద్యావంతులుగా, కీర్తివంతులుగా, ఆరోగ్యవంతులుగా, దైవభక్తులుగా ఉండాలని ఎవరు ఉంటే మంచిది అని ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నిర్ణయించినాడు. జ్యేష్ఠ కుమారుడే మఠాధిపతిగా ఉండాలని ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి నిర్ణయించినారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి మన వీరబ్రహ్మేంద్ర మఠానికి 7వ తరం మఠాధిపతులు కూడా ఇంతవరకు జ్యేష్ఠ కుమారుడే ఉన్నారు. మరి ఇప్పుడు 8వ తరం మఠాధిపతి గారు కూడా జ్యేష్ఠ కుమారుడే ఉంటే మన ప్రపంచమంతా ఆరోగ్యంగా, సుఖంగా, విద్యావంతులుగా, కీర్తివంతులుగా, దైవభక్తులుగా ఉండి ఏ ప్రమాదాలు రాకుండా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వీరభోగ వసంతరాజులు వచ్చి భక్తుల్ని కాపాడుతాను, ప్రపంచాన్ని కాపాడుతాను అన్నాడు. కాబట్టి మరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆజ్ఞ ప్రకారంగా జ్యేష్ఠ కుమారుడు శ్రీ 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 వెంకటాద్రి స్వామి వారు మఠాధిపతిగా ఎన్నుకుందామని మరి మండల అధికారులు, తర్వాత జిల్లా అధికారులు, కడప జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు, వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు అందరం కలిసి శ్రీ వెంకటాద్రి స్వామి వారిని ఎన్నుకుందామని మరి మంచిదని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ నెల 28వ తేదీన శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మఠంలో మఠాధిపతులను ఎన్నుకుని అందరం పోతున్నాము. అందరం పోయి కూడా ఐకమత్యంతో మన ప్రపంచం బాగుండాలని కోరుకొని మన శ్రీ 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 వెంకటాద్రి స్వాముల వారిని మఠాధిపతిగా ఎన్నుకొని మనము మన వీరబ్రహ్మేంద్ర మఠాన్ని, మన ప్రపంచాన్ని కాపాడుకుందామని తెలియజేస్తున్నాము. తర్వాత మన ఒక్కరితో కూడా కాదు, ఆ సర్వదేవతలు శ్రీమతి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మరియు ఆ బ్రహ్మంగారి కూతురు వీరనారాయణమ్మ సర్వదేవతలు ఆశీస్సులతో వెంకటాద్రి స్వాముల వారు మఠాధిపతి కావాలని సర్వదేవతల్ని ప్రార్థన చేస్తున్నాము. మరియు నేను కూడా 41 రోజు అన్నం మంచినీళ్ళతో ఉండి ఒక పూట భోంచేస్తూ దీక్ష సాధిస్తున్నాము. సర్వదేవతలు మన వెంకటాద్రి స్వాముల వారి మీద ఉండి సర్వదేవతలు వెంకటాద్రి స్వాముల వారు మఠాధిపతి కావాలని మరి ఆయన సర్వదేవతలు ఆయన ఆశీస్సులతో, సర్వదేవతల ఆశీస్సుతో మరి ప్రపంచమంతటా సుభిక్షంగా ఉండాలని మేము కూడా దీక్ష చేస్తున్నాము. శ్రీ 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 వెంకటాద్రి స్వాముల వారు జ్యేష్ఠ కుమారుడు కాబట్టి జ్యేష్ఠ కుమారుడే మఠాధిపతిగా ఉండాలని మరి సర్వదేవతల్ని ప్రార్థిస్తున్నాను. మరి విశ్వబ్రాహ్మణులు, అన్ని కులాల వారు, వీరబ్రహ్మేంద్ర భక్తులు ఉన్నారు. అందరం కలిసి ఈ నెల 28వ తేదీన శ్రీ 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 వెంకటాద్రి స్వాముల వారిని మఠాధిపతిగా ఎన్నుకుందామని మీకందరకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాము. మరియు సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు.